ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? దురంధర్ సినిమా అండ్ మన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎన్నో ఏళ్ళ ఆశలకి తోడు దొరికిందయ్యో ఇయ్యాలన్నట్టు సినిమా అయితే ఇంకొక 1 డేలో అయితే రిలీజ్ అయిపోతున్నాయి అనమాట. కానీ మీకు తెలుసా, ఉస్తాద్ భగత్ సింగ్కి అన్యాయం జరుగుతుంది. ఒక సింగ్ అయి ఉండి ఇంకో సింగ్ని తొక్కాలని చూస్తుండే. ఎవరా సింగ్? మన దురంధర్ చూసుకున్నట్లయితే రణ్వీర్ సింగ్, తను సింగే కదా. ఇంకో సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ని తొక్కాలని చూస్తుండే. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి నాకైతే అర్థం కావట్లా. ఎలా తొక్కుతుంటూ దురంధర్ సినిమా మన ఉస్తాద్ భగత్ సింగ్ని తొక్కడం ఏంది, అండ్ మన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ గురి చేయొచ్చు, టికెట్ ఇష్యూస్ ఏంది, అండ్ దురంధర్ సినిమా ప్రీమియమ్స్ ఉన్నాయా, బెనిఫిట్స్ ఉన్నాయా అనేటటువంటిదంతా కూడా ఈరోజు ఈ వీడియోలో డెప్త్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. నిన్న వీడియో చేయలేదన్నమాట. నిన్న మీమ్స్ పేజెస్లో అయినా దీంట్లో బాగా వైరల్గా మారే శ్రీలీల ఎక్స్ప్రెషన్స్. ఫస్ట్ ఏమో నందా మూవీ చెప్తున్నప్పుడు రాశి ఖన్నాకి ఫా అని చెప్పేటటువంటి ఒక డైలాగు, అది బాగా వైరల్గా మారింది. ఆ తర్వాత మన కమీడియన్ మహేష్ రంగస్థలంలో చూసుకున్నట్లయితే తన పాత్ర మామూలుగా ఉండదు, తనకెళ్ళి సీరియస్గా చూసిందనమాట, అవి బాగా వైరల్గా మారింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇస్తుంటే అండ్ ఇరిటేషన్గా ఫీల్ అవుతుంటాను, అసలు ఇదేంది అనేటటువంటిది నాకైతే అర్థం కాలేదనమాట. ఆ తర్వాత దీని మీద రకరకాలమైనటువంటి వచ్చి మహేష్ ఏం చెప్తానంటే, తన ఫోన్ నా దగ్గర ఉంది, ఫోన్ సైలెంట్లో పెట్టమంటే పెట్టమని చెప్పి వెనక్కి నార్మల్గా అయితే అలా చూసి ఆ తర్వాత కెమెరాకి వెళ్ళి మొహం తిప్పారు. నాకెళ్ళి కోపం లేదు, నాకెళ్ళి ఏమీ చేయలేదు, శ్రీలీల గారి ఫోన్ నా దగ్గర ఉంది అని చెప్పి తనైతే ఇచ్చిందనమాట. ఒక్క దెబ్బకైతే సోషల్ మీడియా షేక్ అయింది. భయ్య శ్రీలీలకి ఇంత పొగరింది. ఒక కమీడియన్ అని చెప్పి ఇంత లో కూజ చూస్తుంది, ఒక నార్మల్ అని చెప్పి ఇంత లో కూజ చూస్తుంది. శ్రీలీల మహేష్ నీకన్నా చాలా అంటే చాలా బెటర్ యాక్టర్, నీకన్నా ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా పలుకుతాడు, నీలా కాదు నీకన్నా బెటర్ యాక్టర్కి, నీకన్నా మంచిగా యాక్ట్ చేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి నీకు తెలియదు అని చెప్పి నిన్నైతే శ్రీలీల అయితే ఫుల్గా వేసుకున్నారు భయ్య. సో మహేష్ అయితే ఈ విధమైనటువంటి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టిన తర్వాత చాలామంది అయితే కూల్ అయ్యారు. ఆ తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నప్పుడు వెనక ఆ విధమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చా, అదే నాకు అర్థం కాల. కొద్దిగా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నాకు నచ్చలేదు అనమాట, ఆ ఎక్స్ప్రెషన్సే నాకు నచ్చలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్లో ఏం చెప్తానంటే, మన సినిమాల వల్ల క్రైమ్ రేట్ అనేటటువంటిది చాలా అంటే చాలా తగ్గిపోయింది అని చెప్పి ఆయన అయితే చెప్పిండు. అది ఆబ్వియస్లీ నిజమే, చాలామంది దీని మీద ట్రోల్ చేయొచ్చులే. కానీ నేను దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒకప్పుడు క్రైమ్ ఏ రేంజ్లో ఉండేది తెలుసా, ఒక రేంజ్లో ఉండేది అనమాట. అంటే ఏది పడితే చేసేవాళ్ళు. ఇప్పుడు క్రైమ్ చేసే వాళ్ళంతా కూడా సినిమాకి ఎడిక్ట్ అయిపోయిండు. అండ్ గల్లీకి ఒక హీరోస్ అయితే పుట్టుకొచ్చేవాళ్ళు. ఒకప్పుడు ఎవడు ఏదైనా తప్పు చేయాలన్నా కానీ భయపడేది కాదనమాట, బహిర్గంగా చేసేది, రౌడీలాగా పెత్తనం చాలించేవాళ్ళు. ఎప్పుడైతే సినిమాస్ వచ్చాయో ఆ తర్వాత సినిమాస్ యొక్క ఇంపాక్ట్ యూత్ మీద గట్టిగా పడింది. ఇక దాంతో వాడిని ఎదిరిస్తే నేను హీరో అవుతా అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కడు కూడా ఆ విలన్స్ని ఎదిరియటం మొదలుపెట్టారు, ఆ రౌడీని ఎదిరియటం మొదలుపెట్టారు. అందుకే ఇప్పుడు రౌడీ వ్యవస్థ అనేటటువంటిది రూపు లేకుండా పోయింది. సినిమా అనేటటువంటిది నిజంగా క్రైమ్ రేట్ని తగ్గించింది, నేనైతే ఇది అగ్రీ చేస్తా. సో ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఒక నవ్వు నవ్వచ్చు, ఒక క్లాప్స్ కొట్టవచ్చు, కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ ఏందని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేశారు. మరి శ్రీలీలకి ఏమైందో, తొందరగా స్పీచ్ కంప్లీట్ చేస్తే బాగు, నేను ఇంటికి పోయి తిని బొజ్జోవాలి అన్న రేంజ్లో అయితే తనైతే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. సో ఒక డిప్యూటీ సీఎం గారు ఈ విధంగా మాట్లాడుతుంటే అలా బ్యాడ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం ముమ్మాటికి తప్పని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేశారు. అండ్ రాశి గారికి అయితే మామూలుగా ఒక డైలాగ్ అయితే చెప్పారు, అదే పెద్ద ఇష్యూ కాదు. ఈ విధంగా రకరకాలమైనటువంటి ఇష్యూ నేను సోషల్ మీడియాలో బాగా అంటే బాగా వైరల్గా మారే. సో మీ సపోర్ట్ ఎవరికి అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నా సపోర్ట్ అయితే శ్రీలీల గారికి వెళ్ళండి అనమాట. ఎందుకంటే ఒకటి కాదంటే ఒకటి, ఇప్పుడు మహేష్కి వెళ్ళి సీరియస్గా చూసిందంటే ఏమో ఫోన్ సైలెంట్లో పెట్టలేదేమో, ఇంకేదో తగిలింది ఏదేదో అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆ విధంగా బ్యాడ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం ఏదైతే ఉందో ముమ్మాటికి తప్పు. తను బయటకు వచ్చి ఎంత ఇది చెప్పినా ఏమంటున్నారనంటే, ఫ్యాన్స్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేస్తారు అని చెప్పి ఎలివేషన్లు ఇస్తున్నారులే. కానీ తను ఫస్ట్ ఇచ్చినటువంటి ఆ ఎక్స్ప్రెషన్స్ పట్టుకొని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి కూడా కొద్దిగా ట్రోల్స్ వస్తున్నాయి అనేటటువంటిది తనైతే చూసుకోవాలి. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఈ టాపిక్ నిన్నే మాట్లాడాలి కాబట్టి ఇలా మాట్లాడాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. సో ఫస్ట్లో చెప్పా కదా, ఒక సింగ్ అయ్యి ఉండి ఇంకో సింగుని తొక్కేస్తున్నాను చెప్పండి. అదేంటంటే ఫ్రెండ్స్, మన ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైతే ఉందో తెలుగు సినిమా, అవునా కదా, తెలుగు డైరెక్టర్ తీసింది, తెలుగు ప్రొడ్యూసర్ తీసింది, తెలుగు హీరో అనమాట. సో ఈ సినిమాకి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఓన్లీ ఆంధ్రాలో అయితే పర్మిషన్ వచ్చింది. ఎందుకంటే ఆంధ్రాలో ఆయన డిప్యూటీ సీఎం, ఏదైనా సరే ఆయనకు పర్మిషన్ ఇచ్చేస్తారు, దాంట్లో డౌటే లేదనమాట. దాని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడాను అనమాట ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఈ విధంగా చాలామంది అంటారు, మీరు టికెట్ రేట్ల గురించి నన్ను చాలామంది అడుగుతున్నారు అని. నేనైతే వాళ్ళని బతిమలాడించుకోను. ఈ ప్రొడ్యూసర్స్ అయినా డైరెక్టర్స్ అయినా వచ్చి దేహి అని అడుగుతుంటే నేను చూడలేను, ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ నుండి వచ్చిన వాడినే కదా. సో వాళ్ళు దేహి అని అడుక్కోవడం నాకు ఇష్టం లేదు. అందుకే టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నా. అది కాక ఇదేం బలవంతం కాదు కదా, పాయింట్ బ్లాక్లో పెట్టి సినిమా చూస్తావా చూడవా అని చెప్పి ఎవడు బలవంతం చేయట్లేదు. ఇష్టం ఉన్నోడే చూస్తుండో, ఇష్టం లేనివాడు ఓటీటీలో చూస్తుండో, దాంట్లో పెద్ద ఇష్టం లేదు. టికెట్ రేట్స్ గురించి ఇంకోసారి క్వశ్చన్ చేయమాకండి అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అనమాట. ఇది
ఆబ్వియస్లీ నేను కూడా ఇది ఆలోచించిన ఫ్రెండ్స్, ఇది ట్రూ అనమాట. ఎవడు కూడా బలవంతం చేయట్లేదు, సినిమా చూస్తామని చెప్పి ఎవడు కూడా బలవంతం చేయట్లేదు. సో దీని గురించి పెద్ద డిస్కషన్స్ అయితే అవసరం లేదు. ప్రొడ్యూసర్స్ అన్ని డబ్బులు పెడుతున్నారు కాబట్టి సినిమా నచ్చితే అందరూ వెళ్తారు, లేకుంటే లేదు అనేటటువంటి వాస్తవం. ఇక్కడ రివ్యూస్ కూడా ఆయన ఎంకరేజ్మెంట్ ఇచ్చిండు అని చెప్పి నాకైతే క్లారిటీగా వస్తుంది. రివ్యూ ఇచ్చే వాళ్ళేమి పొక్కట్లో చూడట్లే కదా. ఇప్పుడు నేను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి వెళ్ళాలంటే టికెట్ రేట్ ఎంత ఇద్దో, దురంధర్కి ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నా. ఈ మధ్యన పెద్ద పెద్ద సినిమాలు వచ్చినప్పుడు టికెట్లు 1000-1500 పెట్టి బుక్ చేసుకొని వచ్చిన తర్వాత కనీసం మాట్లాడేటటువంటి ఫ్రీడమ్ కూడా లేకపోతే ఎలా అని చెప్పి నాకు కూడా అనిపించింది అనమాట. దీని మీద మీరు కూడా మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. సో ఇక్కడ ఒకసారి మీరు స్క్రీన్ షాట్లో చూడండి. దురంధర్ మూవీకి రేపు సాయంత్రం 5 గంటల షో టికెట్స్ ఓపెన్ అయ్యాయి, 9:45 షోస్ టికెట్స్ కూడా ఓపెన్ అయ్యాయి అనమాట. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ చూసుకున్నట్లయితే ఇంత మట్టికి ప్రీమియర్స్ టికెట్స్ ఓపెన్ కాలేదు. సో రీజన్ ఏంది అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు అనమాట. ఈ దురంధర్ ఏదైతే ఉందో టికెట్ రేట్ అలానే ఉంది భయ్య, 200 రూపాయల మట్టికి ఒక్కొక్క టికెట్ చూసుకున్నట్లయితే 200. ప్రీమియర్స్ వేసినా ఏమియర్స్ వేసినా కానీ టికెట్ రేట్లు వాళ్ళైతే తగ్గించి బుకింగ్స్ అయితే ఓపెన్ చేయడం జరిగిందనమాట. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ చూసుకున్నట్లయితే ప్రీమియర్స్ 1500 చేయాలి, 1000 రూపాయలు చేయాలి, 1200 చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళైతే కొద్దిగా డీలే చేస్తున్నారు అనమాట. ప్రభుత్వం యొక్క పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ మన తెలంగాణ గవర్నమెంట్ అయితే అంత త్వరగా ఇచ్చేలా లేదు. ప్రీవియస్ పాతకాలంలో మన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ఎలా ఉండేదో పర్మిషన్ ఇవ్వడానికి వీళ్ళు కూడా పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు. దానివల్ల ప్రీమియర్స్ టికెట్స్ పెట్టడం కొద్దిగా ఆలస్యం అయితే. గట్టిగా మాట్లాడితే ఉస్తాద్ భగత్ సింగ్కి ప్రీమియర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట. ఎందుకు చెప్తున్నాను అంటే టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అయితే పర్మిషన్ ఇవ్వలేదు. ఫస్ట్ పాయింట్, టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వనప్పుడు వాళ్ళైతే ప్రీమియర్స్ ఓపెన్ చేయరు. కనీసం 1500 ఉండాలి, కనీసం 1000 రూపాయలు ఉండాలి. అప్పుడే వాటికి వర్త్ అయితే ఉంటుంది అనమాట. అప్పుడే మనం ముందు చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక మ్యాక్సిమం ప్రీమియర్స్ ఉండకపోవచ్చు అని చెప్పి గట్టిగా అయితే వార్తలు వినపడతాయి. ఇంకా ఏమైంది అనేటటువంటిది చూడాలి. సో మ్యాక్సిమం రేపైతే దురంధర్ చూద్దాం, ఎల్లుండి అయితే ఉస్తాద్ భగత్ సింగ్ చూద్దాం. ఆ తర్వాత వాడి గురించి డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎగ్జాక్ట్లీ ప్రీమియర్స్ టికెట్స్ పెట్టిన, బెనిఫిట్ షో టికెట్స్ పెట్టిన నేను మీకైతే ఖచ్చితంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఈ టికెట్ బుకింగ్ ఎలా ఉంది అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైతే ఉందో కొద్దిగా స్లోగానే నడుస్తుంది భయ్య. హైదరాబాద్లో బాగానే బుక్ అవుతుంది. అండ్ ఆంధ్రాలో చూసుకున్నట్లయితే విజయవాడలో పర్లేదు అనమాట, వైజాగ్లో కూడా పర్లేదు. కానీ వేరే ప్లేసులు చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 50% బుకింగ్ అయితే స్లోగా నడుస్తుంది అనమాట. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే మీకు గ్రీన్ అనేటటువంటిది కానరాదు, ఐదర్ రెడ్ కానొస్తుంది, ఐదర్ వైట్ కానొస్తుంది అనమాట. అంటే సోల్డ్ అవుట్ అయింది, టికెట్లు అయిపోతున్నాయి అనేటటువంటిది నాకు ప్రీవియస్ ఓజీ అప్పుడు అవే కనపడ్డాయి, హరిహర వీరమల్లో అప్పుడు కూడా అవే కనపడ్డాయి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి సినిమా వస్తుందంటే మట్టికి గ్రీన్ కలర్ కనపడుతుంది. ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మ్యాక్సిమం ఏ షో కూడా టికెట్ ఇంకా బుక్ అవ్వలేదు. మా ఏరియాలో చూసుకున్నట్లయితే మీ ఏరియాలో టికెట్స్ బుక్ అవుతున్నాయా లేదా, మరి ఎవరి గ్రీన్ నడుస్తుందా, సోల్డ్ అవుట్ అవుతున్నాయి అనేటటువంటిది మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. వెయిట్ చేసి చూడాలన్నమాట. ఇందాకలే ఒక అభిమానితో అయితే మాట్లాడినా, ఏందన్నా మరి ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది, దాని రీచ్ ఏంటంటే గట్టిగా మాట్లాడాలంటే ఏదో తీయాలి కాబట్టి తీస్తున్నారు ఆయన, మేము కూడా చూడాలి కాబట్టి చూస్తున్నా, నాకైతే ఈ సినిమా మీద నమ్మకం లేదు అని చెప్పి ఒక అభిమాని అయితే నాకు ఫోన్ కాల్లో చెప్పిండు. సీరియస్ ప్రామిస్, నేనైతే దీంట్లో అబద్ధాలు ఆడాల్సింది ఏం లేదు. గట్టిగా మాట్లాడితే నాకు కూడా నమ్మకం అయితే కొద్దిగా తక్కువగానే ఉంది. సాంగ్స్ అయితే ఒకటంటే ఒకటే బాగుంది, ట్రయల్ అయితే రొటీన్ ఉంది. దీనివల్ల ఎవడు కూడా అంత ఇది కావట్లేదు అనేటటువంటిది 100% వస్తాం. వన్స్ సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా డీటెయిల్గా మనకైతే అర్థమవుతుంది అనమాట. వెయిట్ చేద్దాం, ఇంకొక 1 డేనే కదా, రేపుగా ఎల్లుండే సినిమా. గట్టిగా మాట్లాడితే రేపు ప్రీమియర్స్ ఉండొచ్చు, ఆంధ్రాలో ప్రీమియర్స్ ఉన్నాయి, తెలంగాణలో ఇది ప్రీమియర్స్లో. ఇదైతే మీరు గట్టిగా గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం రేపు సాయంత్రం దాకా కూడా చెప్పలేము అనమాట. మైత్రి వాళ్ళు మరి ఇంకెంత లేట్ చేస్తారనేటటువంటి మనమైతే వెయిట్ చేసి చూడాలి. ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.